ప్రసాద్ గారిల్లు పెంకుటిల్లు, అయినా ఒక పెద్ద కోటలా ఉంటుంది. ఆ ఇంట్లో అత్తగారు శారద చాలా కఠినంగా ఉంటుంది. ఇంటి పనులైనా ఆచారాలైనా ఆమె గీసిన గీత దాటడానికి ఎవ్వరూ సాహసించరు. ప్రసాద్ మాత్రం చాలా నెమ్మదస్తుడు. విశేషం ఏంటంటే ముగ్గురు కోడళ్ళు గర్భవతులే. అందులో పెద్ద కోడలు అనామికకి నెలలు నిండాయి. ఒకరోజు ఊర్లో వర్షాలు మొదలయ్యాయి. రమేష్, సురేష్, అరుణ్ ముగ్గురు వ్యాపార పనుల మీద పట్నం వెళ్లాల్సొచ్చింది. అమ్మా, మేం ముగ్గురం పట్నం వెళ్ళొస్తాం. అక్కడికి వెళ్లి సరుకులు చూసుకొని పాత బాకీలేమైనా ఉంటే వసూలు చేసుకుని వస్తాం. వాతావరణం ఏమీ బాగోలేదు, వర్షం పడేలా ఉంది. నువ్వేమో ఎప్పుడూ ఏవేవో పనులు చేస్తూ ఉంటావు. కొంచెం జాగ్రత్తగా ఉండు. నాన్నకు మందులు సమయానికివ్వు. కోడలను కూడా జాగ్రత్తగా చూసుకో. నా ఇంటిని, నా కోడలని ఎట్టా చూసుకోవాలో నాకు బాగా తెలిసిరా. నువ్వే నాకు అప్పుడే నేర్పక్కర్లా. నేను పుట్టి పెరిగి నిల్లిది. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. ఆ పట్నంలో ఎవరెట్టా ఉంటారు ఏమో. ఎవరి దగ్గర మోసపోబాకండి. అనామికకేం 9వ నెల. ఏ క్షణమైన నొప్పులు రావచ్చు. మీరేవేవో కుంటి సాకులు చెప్పి ఆలస్యం చేయకుండా త్వరగా ఇంటికి చేరుకోండి. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాం. కానీ చూడు, అవని అంజలి కూడా గర్భవతులు కదా. వాళ్ళిద్దరికి ఇప్పుడు 5వ నెల. ఎక్కువ శ్రమ పడకూడదని డాక్టర్ గారు చెప్పారు. వాళ్ళతో ఏవేవో పనులు చేయించి వాళ్ళని ఇబ్బంది పెట్టుకో. నేను అలానే ఏదో రాచి రంపాన పెడుతున్నట్టు మాట్లాడతావేంట్రా? ప్రెగ్నెన్సీ కదా అని రోజంతా మంచం మీద పడుకుంటే పుట్టబోయే బిడ్డలకి మంచిది కాదు. వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. కదలకుండా పడుకుంటే కండరాలు బట్టి అత్తే. కొద్దిగా అటు ఇటు నడుతున్నా చిన్న చిన్న పనులు చేస్తేనే సుఖప్రసవం అవుద్ది. మీరు ముందు బయలుదేరండి. నా పని నేను చేసుకుంటా. సరే అమ్మా, మేం వెళ్ళొస్తాం. నాన్నా, మందులు వేసుకున్నారా? మేం త్వరగానే వచ్చేస్తాం. జాగ్రత్త. జాగ్రత్తరా బాబులు. వర్షం బాగా పడేలాగుంది. గొడుగులు తీసుకెళ్ళండి. ఆ పట్టణంలో ట్రాఫిక్ అది ఎక్కువగా ఉంటుంది. రోడ్లు దాటేటప్పుడు చూసుకొని వెళ్ళండి. పని పూర్తవగానే ఇంకేమీ ఆలోచించకుండా త్వరగా వచ్చేయండి. అలా అనుకుంటూ ముగ్గురు కొడుకులు పట్నం వెళ్లారు. వాళ్ళు వెళ్లిన కాసేపటికే మధ్యాహ్నం నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆకాశం దట్టమైన నల్లటి మేఘాలతో నిండిపోయింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం మొదలైంది. అనామిక, నెమ్మదిగా నడు. పదే పదే చెప్తున్నా ఎనవెందుకు? నెలలు నిండిందానివి. ఆ బరువులు ఎత్తకో. నీకు చేత కాకపోతే అవనీకో అంజలికో చెప్పు, వాళ్ళు చేస్తారు. అవని, అంజలి, మీరిద్దరూ ఆ కూరగాయలు తరిగి పెట్టండి. నేనెళ్ళి బియ్యం కడిగొత్తాను. అత్తయ్య, బయట వర్షం చాలా భయంకరంగా పడుతుంది. ఎప్పుడూ లేని విధంగా ఉరుముల శబ్దాలకి గుండె దడదడలాడిపోతుంది. నాకెందుకో చాలా భయంగా ఉంది అత్తయ్య. అవునత్తయ్య, కరెంటు కూడా పోయింది. నాకు కూడా చాలా భయంగా ఉంది. వీళ్ళింకా పట్నం నుంచి రాలేదు. వాళ్ళ ఫోన్ కూడా కలవట్లేదు. ఏమైందో ఏంటో. ఆడాలంటే అంత భయస్తులాగా ఉండకూడదు. కొంచెం ఉరుముకే భయపడితే రేపు ప్రసవ వేదన ఎట్టా భరిస్తారు? ధైర్యంగా ఉండండి. వాళ్ళు సాయంత్రానికి వస్తారులే. అలాకేం కాదు. మీరు మీ పని చూసుకోండి. మీ మామయ్య గదిలో ఉన్నాడు. వెళ్ళి అనామికకి వేడివేడి పాలు తీసుకురా అంజలి. కరెంట్ లేకపోతే ఏంటి, మన దగ్గర లాంతర్లు ఉన్నాయిగా. అలాగే అత్తయ్య, నేను ఇప్పుడే వెళ్ళి పాలు తీసుకొస్తాను. వంటగదిలో ముగ్గురు కోడళ్ళు పనిచేస్తున్నారు. బయట వర్షం శబ్దానికి వాళ్లలో కొంచెం ఆందోళన మొదలైంది. అలా అనుకుంటూ ఉండగా సాయంత్రం అవుతున్న కొద్దీ వర్షం భీభత్సంగా మారింది. గోదావరి నది ఉప్పొంగి ఊళ్ళోకి వరద నీరు రావటం మొదలైంది. ఊళ్ళో వాళ్లంతా హాహాకారాలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా నీళ్లే నీళ్లు. ప్రసాద్ కంగారుగా తడిసిపోయి బయట నుంచి లోపలికొచ్చాడు. అతని ముఖంలో చాలా భయం కనిపిస్తుంది. శారదా, శారదా, ఎక్కడున్నావే? ఊళ్ళోకి గోదావరి వరద వచ్చేసింది. నేను కళ్ళారా చూసొస్తున్నా. నీళ్ళు ఇప్పటికే వీధిలోకి వచ్చేసినాయి. మన ఇంటి వైపు వేగంగా దూసుకొస్తున్నాయి. అబ్బాయిలకి ఫోన్ చేస్తుంటేనేమో సిగ్నల్స్ అయ్యి లేవు. వాళ్ళెక్కడో చిక్కుకుపోయినట్టున్నారు. నాకెందుకు భయంగా ఉంది శారదా. ఏవండి, ముందు మీరు కంగారు పడద్దు. మీరు కంగారు పడితే పిల్లలు ఇంకా భయపడిపోరు. మందే పళ్ళ పిల్లి కాబట్టి నీళ్లు లోపలికి వచ్చేస్తాయి. వెంటనే మీరు ఒక పని చెయ్యండి. ఏం ఆలోచించకుండా మన పైనున్న డాబా మీదకే అవసరమైన మందులు, నీళ్ళ బాటిల్స్ తీసుకెళ్ళండి. నేను వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తా. తొందరగా వెళ్ళండి. మావయ్య, నిజంగా వరద వచ్చేస్తుందా? నాకు కడుపులో భయంగా ఉందండి. నాకెందుకు నొప్పులు వస్తున్నట్టు అనిపిస్తుంది. నేను నడవలేనండి. అత్తయ్య, మేము మెట్లు ఎక్కలేం. కరెంట్ లేదు. చీకటిగా ఉంది. మెట్లు కూడా జారుతూ ఉంటాయి. మాకు చాలా భయంగా ఉంది అత్తయ్య. ఏడవకండి. ఏడేస్తే ఏం వచ్చుద్ది? నేనున్నాను కదా ఇక్కడ. భయపడ్డానికి నేనేమైనా పోయానా? అనామిక, నా చేయి గట్టిగా పట్టుకో. అవని, అంజలి, మీరు ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని నా వెనకాలేరండి. ఒక్క అడుగు కూడా తప్పనీయబాకండి. జాగ్రత్తగా మెట్లు ఎక్కండి. నేను టార్చ్ లైట్ వేస్తాను. అలా అనుకుంటూ ఉండగానే వరద నీరు ఇంటి తలుపులు బద్దలు కట్టుకుని లోపలికి రానే వచ్చింది. క్షణాల్లో మోకాల్లోతు నీళ్లు ఇల్లంతా నిండిపోయాయి. ఇంట్లోని సామాన్లన్నీ నీళ్లలో తేలటం మొదలయ్యాయి. కోడళ్ళు ముగ్గురు భయంతో వణికిపోతున్నారు. వాళ్ళకి ఏడుపొచ్చేస్తుంది.
ప్రసాద్ అప్పటికే డాబా మీదకు చేరుకుని వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. శారద ఒక చేత్తో అనామికాన్ని పట్టుకుని మరో చేత్తో టార్చ్ లైట్ పట్టుకుని చాలా జాగ్రత్తగా మెట్లెక్కిస్తుంది. అత్తయ్య, అబ్బా, నా వల్ల కావట్లేదు. నా కడుపులో నొప్పి విపరీతంగా పెరుగుతోంది. బహుశా నిజంగానే నొప్పులు వస్తున్నాయేమో అత్తయ్య. నేను ఒక్క అడుగు కూడా వేయలేను. నన్ను వదిలేయండి. మీరు వెళ్ళిపోండి అత్తయ్య. నోరు మియ్యానామేక, ఏం మాట్లాడుతున్నావు పిచ్చదానా? నిన్ను వదిలేయడానికి నేనేం కసాయిదాన్ని కాదు, నీ అత్తని. ఆ తల్లి భవానీ కటాక్షం మన మీద ఉంది. నీకేం అవ్వదు. ఇంకో 10 మెట్లే ఉన్నాయి. గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఎక్కు. నీ ధైర్యమే నీ బిడ్డకి రక్ష. నేను నిన్నెప్పటికి వదిలిపెట్టనమ్మా. అక్క, భయపడకు, మేమున్నాం కదా. ముందు అత్తయ్య ఉన్నారు. అత్తయ్య చేయి వదలకు, వెనకాల మేమున్నాం. అత్తయ్య చెప్పినట్టు చెయ్యి. మనం త్వరగా పైకి వెళ్ళిపోదాం. అలా అంటూ చాలా కష్టపడి అందరూ డాబా పైకి చేరుకున్నారు. డాబా మీద చిన్న గది ఉంది. పాత సామాన్లు పెట్టుకునే గది అది. అందులోకి అందరూ వెళ్లారు. కింద ఇల్లంతా వరద నీటిలో మునిగిపోతుంది. బయటేమో కోరుగాలి, ఎడతెరిపి లేని వర్షం, భయంకరమైన చీకటి. అనామిక నొప్పితో కుమిలిపోతుంది. అత్తయ్య, నొప్పి చాలా ఎక్కువ అవుతుంది. నాకు ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. భయంగా ఉంది. ఆయన లేరు. కనీసం వాళ్ళైనా వస్తే బాగుండు. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లేవారు కదా. మావయ్య, ఆయన వాళ్ళు ఎక్కడ చిక్కుపోయారో ఏంటో. ఫోన్ అసలు కలవట్లేదు. వాళ్ళకి ఈ వరద విషయం తెలుసుంటుందా? వాళ్ళు క్షేమంగానే ఉన్నారా మావయ్య? వరదల్లో రోడ్లన్నీ కొట్టుకుపోయి ఉంటాయి తల్లి. వాళ్ళెలాగొస్తారు? వాళ్ళకేం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు నాకు. దేవుడా, నా కోడలని, అలా కడుపులోని బిడ్డల్ని నువ్వే కాపాడాలి తండ్రి. మాకింక వేరే దిక్కు లేదు. యావండి, మీరట్ట ఏడిస్తే వీళ్ళకెవరు ధైర్యం చెప్తారు? మాగాళ్ళు వై ఉండి కూడా ఎట్ట భయపడితే ఎట్టా? అనామికకి ఇవి డెలివరీ నొప్పులు కాదు, కేవలం భయం వల్ల, టెన్షన్ వల్ల వస్తున్న నొప్పులు. అనామిక, ఇటు చూడు, నా వైపు ప్రశాంతంగుండు. ఏం అవ్వదు. నేనున్నానుగా. గట్టిగా ఊపిరి పీల్చుకొని వదులు. అత్తయ్య, బయట గాలికి చలి చాలా పెరిగిపోతుంది. మాకు బాగా వణుకొస్తుంది. వాన నీళ్లకి అంత తడిసిపోయి ఉన్నాం కదా. అనామిక అక్కకి కప్పుకోవడానికి కనీసం ఒక చిన్న దుప్పటి కూడా లేదు. అక్క వణుకుతుంది చూడండి. అవును, చలికి వీళ్ళకి జ్వరం వస్తే ప్రాణాలకి ప్రమాదం. అనామిక పరిస్థితి మరీ సున్నితంగా ఉంది. దుప్పట్లో ఎమర్జెన్సీ కిట్ బ్యాగు, డ్రై ఫ్రూట్స్ అన్నీ కింద నా గదిలో ఉండిపోయాయి. నేను కిందకెళ్ళి తీసుకొస్తాను. వద్దు శారదా, కింద నీళ్ళు ఇప్పటికే మెళ్ళవుతున్నాయి. ఫర్నిచర్ అంతా కొట్టుకుపోతుంది. లోపల కరెంట్ షాక్ ఉందేమో. ఎక్కడైనా వైర్లు దిగిపడి ఉంటాయి. వరద నీళ్లతో పాములు, తేళ్లు వస్తాయి. నువ్వెళ్ళమాకు, నేను వెళ్తాను. నాకు కొంచెం ఈతైనా వచ్చుగా. యావండి, మీకు ఆయాసం ఎక్కువ. పైగా మీకు మొన్నే జ్వరం వచ్చి తగ్గింది. మీరు నీళ్ళల్లో దిగితే అసలు పైకి రాలేరు. నా కోడల్లో చెల్లో వణికిపోతుంటే నేను చూస్తూ ఎట్ట ఊరుకోగలను? అనామికకి నీరసం వస్తే తట్టుకోలేదు. నేను వెళ్ళి తీరతాను. మీరు వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. నాకేం అవ్వదు. నేను పల్లెటూరు దాన్ని. నాకు నీళ్ళంటే భయం లేదు. వద్దత్తయ్య, మీరు కిందికి వెళ్ళొద్దు. దయచేసి వెళ్ళొద్దు. నాకు చలి లేదు. నాకేం వద్దు. మీ ప్రాణాలకి రిస్క్ వద్దు. మీరు మా కోసం ఇలా కష్టపడ్డా నేను చూడలేను. అవునత్తయ్య, మొన్నటి వరకు మమ్మల్ని ఎప్పుడు ఏవేవో పనుల గురించి తిడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మా కోసం ప్రాణాలు ఎందుకు పనంగా పెడుతున్నారు? మేము ఈ చలిని ఎలాగోలా భరిస్తాం. మీరిక్కడే ఉండండి. పిల్లలారా, తిట్టడం నా కఠినత్వం కాదు, నా ప్రేమ, నా బాధ్యత. మిమ్మల్ని నా సొంత కూతురులాగా చూసుకుంటాను కాబట్టే మీ తప్పులు సరిదిద్దా. ఈ అత్తగారి కఠినత్వం వెనక ఎంత పేగు బంధం ఉందో మీకు తెలియదమ్మా. మీరు నా ఇంటి మహాలక్ష్ములు. మిమ్మల్ని కాపాడుకోవడం నా ధర్మం. ఏవండి, నేను రాకపోతే ఇలా జాగ్రత్తగా చూసుకోండి. భయపడకండి, నేను తొందరగా వచ్చేస్తాను. అలా చెప్పి శారద ఎవరి మాట వినకుండా డాబా మెట్లు దిగి వరద నీటిలోకి ప్రవేశించింది. నీళ్లు దాదాపు ఆమె మెడ వరకు ఉన్నాయి. భయంకరమైన చల్లదనం ఆమె ఎముకలను కొరికేస్తుంది. ఇంట్లోని సామాన్లన్నీ తేలుతూ ఆమెకు అడ్డుపడుతున్నాయి. భయంకరమైన చీకటి. పైన ప్రసాదు, ముగ్గురు కోడళ్ళు ఏడుస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ప్రతిక్షణం వాళ్లకు ఒక యుగంలా గడుస్తుంది. దేవుడా, నా భార్యని కాపాడు తండ్రి. తనకి తన కుటుంబం అంటే ప్రాణం. తనకి ఏ ఆపద రానివ్వబాకు. తన మొండి ధైర్యమే తనని కాపాడాలి. అత్తయ్య కోసం నాకు చాలా భయంగా ఉంది. ఎప్పుడో ఒక మాట అన్నా మన మంచిగా అనేది కదా. మనమే అత్తయ్యని అపార్థం చేసుకున్నాం. ఆవిడ మన కోసం ప్రాణాలకు తెగిస్తుంది. అత్తయ్య, త్వరగా వచ్చేయండి. మీరు లేకుండా నేను ఉండలేను. అప్పుడు కింద నీళ్లలో శారద చాలా కష్టపడుతుంది. నీళ్ల ప్రవాహం చాలా బలంగా ఉంది. ఆమె తన గదిలోకి వెళ్లి కబోర్డుపై ఉన్న 2 పెద్ద దుప్పట్లు, ఒక ఎమర్జెన్సీ మందుల కిట్టు, కొన్ని బిస్కెట్లు, డ్రై ఫ్రూట్స్ ఉన్న కవరు తీసుకుంది. వాటన్నిటినీ తడవకుండా ఒక ప్లాస్టిక్ సంచిలో కట్టి తలపై పెట్టుకుని తిరిగి మెట్ల వైపు రాసాగింది. ఒక్కసారిగా ప్రవాహ వేగానికి
ఒక పెద్ద చెక్క సోఫా ఆమెను బలంగా ఢీకొట్టింది. శారద నీళ్లలో మునిగిపోయింది. పైనేమో అందరూ కంగారు పడుతున్నారు. అత్తయ్య వెళ్ళి 10 నిమిషాలు దాటింది, ఇంకా రాలేదు. ఏమైందో ఏంటో. నేను కిందకెళ్తాను, ఇంక నేను ఆగలేనమ్మా. యావండి, నేను వచ్చేసా. ఎవరు కిందకి రాబాకండే, నేనే పైకొత్తా. అలా అంటూ శారద సంచిని డాబా మీదకు విసిరేసి విపరీతంగా ఆయాసపడుతూ పైకొచ్చింది. ఆమె తలకి సోఫా తగిలిన చోట దెబ్బ తగిలి రక్తం గారుతుంది. చలికి విపరీతంగా వణుకుతుంది శారద. ఆమెను చూడగానే కోడళ్ళు ముగ్గురు ఆమెను పట్టుకుని బోరున ఏడ్చేశారు. అత్తయ్య, ఏంటత్తయ్య దెబ్బ? రక్తం కూడా వస్తుంది. మా కోసం మీ ప్రాణాలు పోగొట్టుకుంటారా? మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె ఆగిపోయేలా ఉంది. నాకేం కాలేదులేమ్మా, చిన్న గీత పడిందంతే. నేను నీళ్ళల్లో పడలేదులే, ఆ సోఫా కొంచెం తగిలింది. ముందు దుప్పట్లు కప్పుకోండి, అనామికకి 2 దుప్పట్లు వేయండి. అంజలి, ఆ డ్రై ఫ్రూట్స్ తీసి అనామికకి తినిపించు. ఈ మందులు వేసుకోండి, ఎవరికైనా జ్వరం వస్తుందేమో చూసుకోండి. మమ్మల్ని క్షమించండి అత్తయ్య, మీరు రాక్షసులా ఉంటారని మేము లోపల అనుకునేవాళ్ళం. కానీ మీరు మా పాలిట దేవత అత్తయ్య. ఈరోజు మీరే లేకపోతే మాకేమయ్యేదో. మా ప్రాణదాత మీరు. నేను కఠినంగా ఎందుకుంటానంటే, ఆడపిల్లలు ఎప్పుడు అన్ని పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడూ సున్నితంగా ఉండకూడదు. బద్ధకంగా ఉంటే రేపు పిల్లల భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుతారు? నా కోడళ్ళు నాకంటే గొప్ప వాళ్ళు కావాలన్నదే నా ఆశమ్మా. మీరేడితే నా కడుపు తరుక్కుపోద్ది తల్లి. నా బిడ్డలకి నా వల్ల ఏ ఆపద రానివ్వను. అత్తయ్య, మీరు దగ్గరుండి ధైర్యం చెప్తుంటే నా నొప్పులు కూడా తగ్గాయి. మీరు మా అత్తగారు కాదు, నా కన్న తల్లి. ఇంకెప్పుడు మిమ్మల్ని అపార్థం చేసుకోను. శారద, నువ్వీ రోజు చేసిన పనికి నా గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది తెలుసా? ఆడది అనుకుంటే తన కుటుంబాన్ని ఏ విపత్తు నుంచైనా కాపాడుకోగలదని నిరూపించావు. నువ్వు మా ఇంటికి నిజంగా మహాలక్ష్మివి. ఆ రాత్రంతా శారద తన పంటి బిగువన చలిని భరిస్తూ తలకు చిన్న గుడ్డతో కట్టుగట్టుకుని తన ముగ్గురు కోడళ్లను అక్కును చేర్చుకుని కూర్చుంది. వారికి ఏవేవో కథలు చెప్తూ, తన చిన్నప్పటి ముచ్చట్లు చెప్తూ, ధైర్యం చెప్తూ రాత్రి గడిపింది. అనామికకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పదే పదే ఆమె పరిస్థితి చూసుకుంటూ ఉంది. మరుసటి రోజు ఉదయం వర్షం పూర్తిగా ఆగిపోయింది. వరద నీరు నెమ్మదిగా తగ్గటం మొదలైంది. ఉదయం 8 గంటల సమయంలో బయట పడవ చప్పుడు వినిపించింది. అమ్మా, నాన్నా, అనామిక, మీరెక్కడున్నారు? అవని, అంజలి, మీకు వినిపిస్తుందా? అమ్మా, ఎక్కడున్నారు మీరు? అబ్బాయిలొచ్చారు. రేయ్, మేం డాబా మీదున్నాంరా, అందరం క్షేమంగానే ఉన్నాం, ఇక్కడికి రండి. అప్పుడు కొడుకులు ముగ్గురు రెస్క్యూ బోట్లో ఇంటి దగ్గరికి చేరుకున్నారు. డాబా పైకొచ్చి అక్కడున్న పరిస్థితి చూసి వాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ తండ్రి, భార్యలు, తల్లి పడ్డ కష్టం చూసి చలించిపోయారు. శారద తలకున్న గాయం చూసి రమేష్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అమ్మా, ఏంటమ్మా ఇది? నీకు దెబ్బలా తగిలింది? నేను ఇలా చూస్తుంటే నా ప్రాణం పోతుంది. అనామిక, నువ్వు క్షేమమేనా? నీకేం కాలేదు కదా? నేను క్షేమంగానే ఉన్నానండి. కాని మీ అమ్మగారు నిన్న రాత్రి మా కోసం ప్రాణాలకు తెగించి కాపాడారండి. కింద వరద నీళ్ళలో మునిగిపోయారు. గాయపడి మరీ మా కోసం దుప్పట్లు, మందులు తెచ్చారు. ఆవిడ లేకుంటే నేను, నా కడుపులో బిడ్డ, అవని, అంజలి ఎవరూ బ్రతికే వాళ్ళం కాదు. ఆవిడ మాకు పునర్జన్మిచ్చారు. అమ్మా, నిన్నెప్పుడూ అర్థం చేసుకోలేకపోయానమ్మా. నీ కఠినత్వం వెనుక ఎంత పెద్ద మనసు దాగుందో ఇప్పుడు అర్థమైంది. మమ్మల్ని క్షమించమ్మా. అవునమ్మా, మమ్మల్ని క్షమించు. నిన్ను, నాన్నని, కోడలని ఈ కష్టంలో వదిలేసేళ్ళాం. మేము ఉండి ఉంటే నీకీ పరిస్థితే వచ్చేది కాదు. పిచ్చపిల్లలారా, నేను తల్లినిరా, తల్లిని. తల్లి తన పిల్లల కోసం ఏవైనా చేసుద్ది. నా కోడల్లో నా ప్రాణాలరా, వాళ్ళని రక్షించుకోవడం నా బాధ్యత కాదా? ఇక మీ భార్యల్ని జాగ్రత్తగా పడవలోకి ఎక్కించండి. అనామికని వెంటనే హాస్పిటల్లో చెక్ చేయించాలి. పదండి, ఆలస్యం చేయవాకండి. రండ్రా, అందరం కలిసి వెళ్దాం. ఈ వరద మన ఇంటిని ముంచినా మన మనసులో ఉన్న అపోహల్ని మాత్రం గడిగేసింది. మన కుటుంబాన్ని మునుపటి కంటే మరింత గట్టిగా ఒక్కటి చేసింది. అలా రెస్క్యూ సిబ్బంది సహాయంతో అందరూ సురక్షితమైన ప్రాంతానికి చేరుకున్నారు. అనామికను వెంటనే హాస్పిటల్లో చేర్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ముగ్గురు కోడళ్లు పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు. అప్పట్నుంచి ఆ ముగ్గురు కోడళ్లు తమ అత్తగారైన శారదను దేవతలా పూజించటం మొదలుపెట్టారు. అత్తగారి కఠినత్వం వెనుక ఉన్న అపారమైన ప్రేమను, బాధ్యతను వారు పూర్తిగా అర్థం చేసుకున్నారు. శారద తన మనవళ్ళు, మనవరాళ్లతో, కొడుకులు, కోడళ్లతో ఎంతో ఆనందంగా, సుఖ సంతోషాలతో జీవించటం గడపసాగింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ప్రసాద్ కుటుంబం ఉమ్మడి కుటుంబం. ఊరి చివర ఉన్న ఒక పాత పెంకుటింట్లో నివసిస్తోంది. ఆర్థికంగా వారికి చాలా కష్టకాలం నడుస్తోంది. ఎండాకాలం ముగిసి వర్షాకాలం అప్పుడప్పుడే అడుగు పెడుతున్న రోజులవి.
ఒకరోజు సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలో ఈదురుగాలులు, నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. ఇంటి వరండాలో ప్రసాదు, శారదా నుంచొని ఆకాశం వైపు చూస్తున్నారు. ఏమే శారదా, బయట చూసావా వాతావరణం ఎలా ఉంది? అవునండి, మబ్బులు బాగా నల్లగా కమ్ముకున్నాయి. ఈదురుగాలులు మామూలుగా వీటంలా పెంకులెగిరిపోయేలాగున్నాయి. నాకైతే చాలా భయంగా ఉందండి. మందేమో పాత పెంకుటిల్లు. ఏం చేస్తాం శారదా, మన కష్టం అట్టాంటిది. మన సంపాదన ఏ మూలకు చాలటం లేదు. పిల్లలు, కోడళ్ళు కూడా ఈ పాతింట్లో ఎంతో సర్దుకుపోతున్నారు. అవును శారదా, పిల్లలు కూడా ఏవో పనులు చేస్తా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. కోడలు ముగ్గురు బంగారమండి. ఏ రోజు విసుక్కోకుండా మనల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటున్నారు. దేవుడు మన కష్టాలు ఎప్పుడు తీరుస్తాడో ఏంటో. ఆ కోడళ్ళకి కష్టాలే మిగిల్చమ్మను. వాళ్ళకి మంచి రోజులు వస్తాయండి. ఆ దేవుడే రక్షిస్తాడాలనే. అలా వారు మాట్లాడుకుంటూ ఉండగానే ఆకాశంలో పెద్ద ఎత్తున ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. మెరుపుల వెలుతురికి, ఉరుముల భీకర శబ్దానికి ఇంట్లో ఉన్న అనామిక, పిల్లలు హరీషు, నవ్య భయపడి గట్టిగా ఏడవటం మొదలుపెట్టారు. ఇంటి లోపల గదిలో అనామిక పిల్లల్ని దగ్గరికి తీసుకుంటుంది. అమ్మా, నాకు చాలా భయంగా ఉందమ్మా. ఆ శబ్దాలు ఏంటమ్మా అలాగొస్తున్నాయి? అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళారమ్మా? నాకు దడగా ఉంది. ఏడవకండి నాన్న, భయపడకండి, నేనున్నాను కదా. బయట చాలా గాలి వస్తుందమ్మా. ఇల్లుగిపోతున్నట్టుగా ఉందమ్మా. ఏం కాదు నాన్న. నాన్న బయట సామాన్లు లోపల పెట్టడానికి వెళ్ళారు. ఇప్పుడే వచ్చేస్తారు. మరి ఆ ఉరుములొస్తే ఏం చేయాలమ్మా? ఉరుములొస్తే మనం కళ్ళు గట్టిగా మూసుకొని దేవుణ్ణి తలుచుకోవాలి. అప్పుడు భయం వేయదు. అప్పుడే రమేష్ వేగంగా గదిలోకొస్తాడు. ఒళ్లంతా తడిసిపోయి ఉంటుంది. అనామిక, వాన మొదలైపోయింది. అయ్యో, మీరేంటండి అలా తడిసిపోయారు? హోరుగాలికి బయటున్న బట్టలన్నీ తడిసిపోయాయి. వాటిని లోపలికి తీసుకురావడానికి వెళ్ళాను. పిల్లలు భయపడుతున్నారా? అవునండి, ఉరుముల శబ్దానికి ఉలిక్కి పడుతున్నారు. నాకైతే ఈ గాలికి మన పెంకుటిల్లు ఏమవుతుందోనని గుండెల్లో దడగా ఉందండి. నువ్వు పిల్లల దగ్గరే ఉండానమిక, బయట పరిస్థితి ఏమీ బాగోలేదు. అలా అనుకుంటూ ఉండగా వర్షం హోరు నెమ్మదిగా ఎక్కువవుతూ వస్తుంది. వాన దెబ్బకి పాత పెంకుటిల్లు కావటం వల్ల అక్కడక్కడ నీళ్లు కారటం మొదలైంది. అవని, అంజలిల గదుల్లో నీళ్లు నేరుగా లోపలికి పడుతున్నాయి. అంజలి గదిలో అరుణ్, అంజలి నీళ్లు పడుతున్న చోట బిందెలు పెడుతున్నారు. ఏవండి అరుణ్, ఇటు చూడండి, ఈ పెంకుళ్ల సందుల్లో నుంచి నీళ్లు ఎలా కారుతున్నాయో. అవునంజలి, వర్షం చాలా వేగంగా పడుతోంది. పెంకులు పక్కకు జరిగిపోయినట్లున్నాయి. అయ్యో, అక్కడే మన బట్టలు పెట్టుంది, అదంతా తడిసిపోతుంది. నువ్వు బట్టలు పెట్టని పక్కకు లాగు. నేను ఈ నీళ్ళ గిన్నెల్ని కింద పెడతాను. నేనెళ్ళి ఒక బకెట్ కూడా తెస్తాను. ఆ కారే నీళ్ళ కింద పెడదాం. అలా అంటూ అంజలి పరుగున వెళ్లి బకెట్ తెస్తుంది. మరోవైపు అవని గదిలో కూడా అదే పరిస్థితి. అత్తయ్య, మావయ్య, మా గదిలో కూడా వర్షం నీళ్లు బాగా వస్తున్నాయి. అవని, ముందా మంచాన్ని ఇటు పక్కకు జరుపు. పరుపు తడిసిపోతే పడుకోవటానికి ఇబ్బందిగా అవుతుంది. నేను జరుపుతున్నానండి, మీరు కాస్త సాయం పట్టండి. నేను పట్టుకున్నానవని, నువ్వు ఆ కిందున్న డబ్బాల్ని పక్కకు తీ. బకెట్లు, గిన్నెలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. నీరు నిండగానే బయట పోయాలి. అప్పుడు వర్షం మరింత బీభత్సంగా మారింది. ఇప్పుడు ఇల్లంతా నీళ్లు కారుతున్నాయి. హాల్లో, వంటగదిలో కూడా నీళ్లు చేరిపోయాయి. ముగ్గురు కోడళ్ళు, కొడుకులు అందరూ కలిసి ఇల్లు తడవకుండా నానా కష్టాలు పడుతున్నారు. అమ్మా నామేక, హాల్లో కూడా నీళ్లు గారుతున్నాయమ్మా. చూశానత్తయ్య, ఆ టీవీ మీద నీళ్లు పడకుండా ఈ ప్లాస్టిక్ కవర్ కప్పండి. నువ్వు జాగ్రత్తమ్మా, నీళ్ళు ఎక్కువయ్యాయి, కాస్త జారే ప్రమాదం ఉంది. నేను చూసుకుంటాను అత్తయ్య, మీరు ఆ తల్లో నడవకండి, కాలు జారి పడిపోతారు, మేము చూసుకుంటాం కదా. అక్క, కిచెన్లో బియ్యం బస్తా మీద కూడా నీళ్లు పడుతున్నాయి. నేను వస్తున్నాను ఉండవని, ఇద్దరం కలిసి ఆ బస్తాని లోపల గదిలో లాగుదాం. త్వరగా రా అంజలి, బియ్యం తడిసిపోతే రేపటికి వండుకోవడానికి తిండి కూడా ఉండదు. వచ్చేశాను, గట్టిగా పట్టుకో, ఇద్దరం కలిసి లాగుదాం. అలా అనుకుంటూ ఉండగా సురేష్, రమేష్లు తలుపులు గట్టిగా పట్టుకున్నారు. అనయ్య, బయట గలికి తలుపులు బద్దలయ్యేలా ఉన్నాయి. అవును సురేష్, నేను అరుణ్ వెళ్ళి ఆ తలుపులకి అడ్డంగా మన పాత బీరువా పెడతాం. నేను సాయం వస్తానన్నయ్య, బీరువాని గట్టిగా నెడదాం. సరే అరుణ్, మీరు ఆ పని చూడండి. నేను నాన్నగారి మందులు, ముఖ్యమైన కాగితాలు తడవకుండా పైన అటక మీద పెడతాను. ఇలా కొడుకులు రమేష్, సురేష్, అరుణ్లు ఒక పక్క, కోడళ్ళు అవని, అంజలి, అనామిక మరో పక్క ఎంతో కష్టపడుతూ వస్తువులని తడవకుండా కాపాడుకోవటానికి నానా అవస్థలు పడుతుంటారు. ఎంత కష్టపడ్డా నీళ్లు లోపలికొస్తూనే ఉన్నాయి. అప్పుడే ఓ పెద్ద పిడుగు పడ్డట్టు భయంకరమైన శబ్దం వస్తుంది. హరీషు, నవ్య గట్టిగా అరుస్తూ ఏడుస్తారు. అమ్మా, నాన్న. ఏం లేదు రే నాన్న, ఏం లేదు, నాన్నున్నారు కదా, ఏడవకండి. శివయ్యా, ఎంత భయంకరమైన శబ్దం. ఏ పిడుగు మన ఇంటి మీద పడుతుందని భయంగా ఉందయ్యా. ధైర్యంగా ఉండు శారదా,
అంతా ఆ దేవుడే చూసుకుంటాడు. అవునమ్మా, భయపడకండి, మేమంతా ఇక్కడే ఉన్నాం కదా. కోడళ్ళు, మీరు పిల్లల దగ్గరే ఉండండి, అటు ఇటు తిరగబాకండి, కరెంటు కూడా పోయింది. మావయ్య, మా గదిలో నీళ్లు మోకాళ్ళలోతుకొచ్చేలా ఉన్నాయి. మా గదిలో కూడా ఇదే పరిస్థితి అండి. బకెట్లతో నీళ్ళని బయటికి తొడక తప్పేలా లేదు. పదండి, మనమంతా కలిసి నీళ్లను బయటకు తోడదాం. తెల్లవారేసరికి ఇల్లు కూలిపోకుండా చూసుకోవాలి. ఆ రాత్రి ఆ పిడుగుల శబ్దాలకు పిల్లలతో పాటు పెద్దవాళ్లు కూడా ప్రాణాలు అరచేతులు పెట్టుకుని గడిపారు. అత్తాకోడళ్ళు, కొడుకులు ఆ రాత్రంతా నిద్రపోకుండా ఇంట్లోకి వచ్చే నీటిని తోడుతూ బిందెలు నిండగానే బయటకు పోస్తూ నానా కష్టాలు పడ్డారు. అలా నిద్రలేని రాత్రి గడిచిపోయి మరుసటి రోజు ఉదయం సమయానికి వర్షం తగ్గుముఖం పట్టింది. కాని ఇల్లంతా బురద నీటితో నిండిపోయింది. అలా ఉండగా ఉదయం వాతావరణం ప్రశాంతంగా ఉంది. కాని ఇల్లంతా నీళ్లున్నాయి. అనామిక, శారద, అవని, అంజలి నీళ్లు తోడుతున్నారు. అత్తయ్య, రాత్రంతా మనం పడ్డ కష్టమంతా ఇంత కాదు. పిల్లలు భయంతో వణికిపోయారనుకోండి. ఇల్లులా ఉంటే మన బ్రతకలేం. అవునమ్మా, నాకు కూడా రాత్రంతా గుండెల్లో దడగానే ఉంది. ఈ పాతిల్లు ఎప్పుడు కూలిపోద్దని భయంగా ఉంది. అవునత్తయ్య, మన దగ్గర దీన్ని బాగు చేయించే స్తోమత కూడా లేదు కదా. అలాగైతే రాబోయే వర్షాకాలం అంతా మనం ఈ నీళ్ళలోనే పడుకోవాలి అత్తయ్య. సామాన్లన్నీ పాడైపోతాయి. అత్తయ్య, ఇలా కాదు, మనం ఎలాగైనా ఈ పెంకులు సరి చేసుకోవాలి, ఇల్లు బాగు చేసుకోవాలి. బాగు చేయించాలంటే వేలలా ఖర్చు వద్దమ్మా. మన దగ్గర చూస్తే సిల్లు కావలేదు కదా. మీరు బాధపడకండి అత్తయ్య, ఒక్క నిమిషం ఆగండి. అలా అంటూ అనామిక లోపలికి వెళ్లి తన పెట్టెలో ఉన్న చిన్న డబ్బాని తీసుకొస్తుంది. అందులో ఉన్న బంగారు నగలను అత్తగారి చేతిలో పెడుతుంది. ఇదిగోండి అత్తయ్య, మా అమ్మగారు నాకు పెట్టిన ముగ్గు పుడక, ఈ గొలుసు. వీటిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురండి. ఈ డబ్బులతో ఇల్లు బాగు చేయిద్దాం. అయ్యో, ఏంటమ్మా ఈ పని? ఆడపిల్లకి పుట్టింటాళ్ళు పెట్టిన నగలో ఎంతో ఇష్టం కదా. వీటిని నేను ఎట తాకట్టు పెట్టనెత్తాను? వద్దులే తల్లి. అక్క అన్నదానిలో తప్పే ఉందత్తయ్య. ప్రాణం కంటే నగలు ముఖ్యం కాదు కదా. ఇదిగోండి, నా వంతుగా నా కమ్మలు, గాజులు, వీటిని కూడా తీసుకోండి. నేను మాత్రం తక్కువ ఏంటత్తయ్య? ఇదిగోండి నా నగలు, అన్నీ కలిపి తాకట్టు పెట్టండి. మనకి అప్పుడు అవని తన చెవి కమ్మలు, గాజులు తీసి అత్తగారి చేతిలో పెడుతుంది. అలా చెప్పి అంజలి తన మెడలోని నల్లపూసల తాడు, ఉంగరం తీసిస్తుంది. ఎంతటి అదృష్టవంతురాలమ్మ నేను. మీరు నా కోడలు కాదమ్మా, దేవతలు వచ్చారు మీరు. అలా కోడళ్ళు ముగ్గురు తమ బంగారాన్ని తీసి ఇవ్వటం చూసి అత్తగారు శారద, మావగారు ప్రసాద్ కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి. ఇంతలో అక్కడికొచ్చిన రమేష్, సురేష్, అరుణ్లు ఆ దృశ్యాన్ని చూసి షాక్ అవుతారు. రమేష్ కోపంగా, బాధగా ముందుకొస్తాడు. అనామిక, ఏంటిదంతా? నీ నగలెందుకు తీసిచ్చావు? ఏవండి, కోపడకండి. మనిల్లు బాగు చేయించడానికి ఈ నగలు తాకట్టు పెడదాం. మేం మగాళ్ళం బ్రతికుండగా మీ నగలు తాకట్టు పెట్టటం ఏంటి? నేనొప్పుకోను. అవునవని, ఇది మా బాధ్యత. మీ బంగారాన్ని నమ్మి ఇల్లు కట్టుకునే పరిస్థితి మనకొద్దు. మేమేదో ఒకటి చేస్తాం. ఏం చేస్తారండి? బయట అప్పు పుట్టే పరిస్థితి లేదు కదా. కష్టకాలంలో కుటుంబం అంతా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అంజలి, నువ్వు కూడా నగలు తీసేసావా? వద్దు, ఆ నగలు మీ దగ్గరే ఉంచుకోండి. అరుణ్, మీ అన్నదమ్ములు పడే కష్టం మేము చూస్తున్నాం. ఈ నగలు రేపు మళ్ళీ సంపాదించుకోవచ్చు. దయచేసి కాదనకండి. ఏవండి, రాత్రి మనం పడ్డ కష్టం గుర్తుంది కదా. రేపు మళ్ళీ వర్షం వస్తే పిల్లల పరిస్థితి ఏమిటి? మన ఇల్లు సురక్షితంగా ఉండాలి. ఇవి తాకట్టు మాత్రమే పెడుతున్నాం, అమ్మట్లేదు కదా. అవునండి, మీరేమో బయట కష్టపడుతున్నారు. మేము ఇంట్లో ఉండి ఏదైనా చేయలేమా ఏంటి? ఒరే సురేషు, కోడళ్ళంటుంది అక్షరాల నిజమేరా. వాళ్ల మనసు అర్థం చేసుకోండి. కానీ నాన్న, భార్యల బంగారం మీద ఆధారపడ్డం మగతనమా? ఒరే, ఇది మగతనం కాదురా, కుటుంబ ఐక్యత. ఈ ఇల్లు బాగుపడితేనే మనం ప్రశాంతంగా ఉండగలం. వాళ్ళు మన మీదున్న ప్రేమతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా, కాదని బాకండి. సరే నాన్న, మాకు కొంచెం సమయం ఇవ్వండి. మేం పగలు రాత్రి కష్టపడి ఈ నగల్ని త్వరలోనే విడిపిస్తాం. అలా అంటూ తండ్రి మాటలతో, భార్యల పట్టుదలతో ముగ్గురు కొడుకులు కన్నీళ్లతోనే ఆ నగలు తీసుకుంటారు. వాటిని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో ఇంటి పెంకులు మార్పించి పైకప్పుని గట్టిగా బాగు చేయిస్తారు. ఆ తర్వాత నుంచి ముగ్గురు కొడుకుల ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. భార్యలు తమ కోసం చేసిన త్యాగానికి వాళ్లు రాత్రింబవళ్లు కష్టపడ్డం మొదలుపెట్టారు. రమేష్, సురేష్, అరుణ్లు రాత్రిపూట పనికి వెళ్లే ముందు మాట్లాడుకుంటూ ఉంటారు. తమ్ముళ్ళు, మన భార్యలు మన కోసం వాళ్ళ నగలు త్యాగం చేశారు. ఎలాగైనా వాటిని విడిపించాలి. అవునన్నయ్య, ఇన్నాళ్ళు మనం పగలు మాత్రమే పనిచేసేవాళ్ళం. ఇకపై రాత్రిపూట కూడా ఏదైనా ఓవర్ టైం డ్యూటీ చేద్దాం. వర్షం వచ్చినా చలి పెట్టినా మనం ఆగకూడదు. నేను రాత్రిపూట లోడింగ్ పనులకు వెళ్తాను. సరే, మన ముగ్గురి సంపాదన మొత్తం ఒకే దగ్గర దాచి వీలైనంత త్వరగా నగలు విడిపిద్దాం. అలా అనుకుంటూ ముగ్గురన్నదమ్ములు వర్షంలో తడుస్తూ కూడా రేయింబవళ్లు కష్టపడుతూనే ఉన్నారు. రోజురోజుకి వాళ్ళ కష్టం చూసి ముగ్గురు కోడళ్ళు ఖాళీగా ఉండకూడదని నిర్ణయించుకున్నారు.
తమ వంతుగా ఇంట్లోనే ఉంటూ వ్యాపారాలు ప్రారంభించారు. అలా ఉండగా ముగ్గురు కోడళ్ళు కూర్చొని ఓ రోజు చర్చించుకుంటారు. చెల్లెలరా, మన భర్తలు రాత్రి పగళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టంలో మనం కూడా పాలు పంచుకోవాలి. మంచి మాట చెప్పావాక. నాకు టైలరింగ్ వచ్చు కదా, నేనొక పాత కుట్టు మిషన్ తెచ్చుకొని ఊర్లో వాళ్ళ బట్టలు కుట్టడం మొదలు పెడతాను. నాకు పూలు కుట్టడం బాగా వచ్చు కదక్క. నేను మార్కెట్ నుంచి పూలు తెచ్చి దండలు కట్టి గుడి దగ్గర షాపుల్లో అమ్ముతాను. చాలా సంతోషం. నేను ఇంట్లోనే అప్పడాలు, వడియాలు, పిండి వంటలు చేసి ప్యాకెట్లుగా కట్టి కిరాణా షాపుల్లో వేస్తాను. మనమంతా కలిస్తే ఆ దేవుడు కూడా మనకి సహాయం చేస్తాడక్క. అవునమ్మా, అత్తయ్య మామయ్యలు పిల్లల్ని చూసుకుంటారు. మనం ఈ పనులపై దృష్టి పెడదాం. అలా అనుకుంటూ ఉండగానే కొడుకుల రాత్రింబవళ్ల కష్టం, కోడళ్ల పొదుపు, అదనపు సంపాదన అన్నీ కలిసొచ్చాయి. నెలలు గడిచే కొద్దీ వాళ్ళ దగ్గర బాగా డబ్బులు పోగుపడ్డాయి. ముగ్గురు కోడళ్ళు తమ సంపాదనంతా తీసుకెళ్లి భర్తల చేతుల్లో పెట్టారు. అనామిక డబ్బుల కట్టను రమేష్ చేతిలో పెడుతుంది. ఏవండి, ఇదిగో ఈ డబ్బులు మీ ముగ్గురం కలిసి దాచిన సంపాదన. అనామిక, ఇన్ని డబ్బులు మీరెలా సంపాదించారు? మేము కష్టపడ్డామండి. ఇవి కూడా కలుపుకొని ముందు మా నగలు విడిపించుకురండి. నిజంగా మీలాంటి భార్యలు దొరకటం మా అదృష్టం అవని. మరి ఇన్నాళ్ళు మమ్మల్ని నమ్మలేదు కదా. అంజలి, మీ సంపాదన చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళి బ్యాంకులో ఉన్న బంగారం తీసుకురండి. అలా ముగ్గురు కొడుకులు తమ సంపాదన, భార్యలు ఇచ్చిన డబ్బులు కలిపి ముందుగా బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి తీసుకొచ్చారు. ఆ నగలను తమ భార్యల చేతుల్లో పెడుతుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం వర్ణించలేంది. అవని, ఇదిగో నీ కమ్మలు, గాజులు. ఇవి నీ చేతుల్లో పెట్టేదాకా నాకు నిద్ర పట్టలేదు. ఏవండి, మాకి చాలు. మీ ప్రేమ, మన కుటుంబం సంతోషంగా ఉంటే అంతకంటే ఏమొద్దు. అంజలి, నీ నల్ల పూసలు, ఉంగరం తీసుకో. ఇకపై మిమ్మల్ని ఎప్పుడూ కష్టపెట్టాం. మేమెప్పుడు కష్టపడినా ఫీల్ కాలేదండి. మన కోసం మనం చేసుకున్నాం. అనామిక, ఇదిగో నీ ముక్కు పుడక గొలుసు. నీ త్యాగానికి నేను జీవితంతో రుణపడి ఉంటాను. ఈ ఆనందం చాలండి నాకు. మన కుటుంబం ఎప్పటికి ఇలాగే కలిసి ఉండాలి. అలా నగలు విడిపించుకున్న తర్వాత కూడా వాళ్ళు తమ కష్టాన్ని ఆపలేదు. అలాగే కష్టపడి పనిచేస్తూ డబ్బులు ఆదా చేశారు. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు తమ పెంకుటింటి స్థానంలో ఒక అందమైన పెద్ద డాబా ఇంటిని నిర్మించుకున్నారు. కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన రోజు మళ్లీ వర్షం పడుతోంది. హాల్లో అందరూ కూర్చొని వేడివేడి పకోడీలు తింటూ ఆ వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు. కొత్త బంగళాలో, హాల్లో అందరూ సంతోషంగా కూర్చొని తింటున్నారు. అమ్మా, బయట చాలా ఉరుములు వస్తున్నాయి, కానీ నాకు ఇప్పుడు అసలు భయం వేయట్లేదమ్మా. అవునమ్మా, అవునానమ్మా, మన కొత్త ఇంట్లో నీళ్ళు కూడా కారట్లేదు. చాలా బాగుంది. అవునానా, ఇప్పుడు మనకే భయం లేదు. గట్టిలుంది కదా. ఇదంతా నా కోడళ్ళ చలవేనమ్మా. ఆ రోజు వర్షాకాలంలో వెళ్ళపడ్డ కష్టాలు, చేసిన త్యాగం వల్లే ఈరోజు మనం ఎంత సుఖంగా ఉన్నాం. మన కుటుంబ సంతోషమే మాకు నిజమైన ఆస్తి అండి. నిజమే శారదా. అత్తా కోడళ్ళు తలో దిక్కన్నట్టు కాకుండా ముగ్గురు కోడళ్ళు ఒకరినొకరు తోడుగా ఉంటే ఎంత కష్టమైనా ఇట్టీ తీరిపోద్ది. మాకు సరైన దారి చూపించిన మా భార్యలకి మేమెప్పుడు రుణపడి ఉంటాం. అవును, మీరు ముగ్గురు కలిసి మాకు నిజమైన సంపద ఏంటో చూపించారు. ఈ వర్షం మనకి ఎప్పటికీ గుర్తుండిపోయే కష్టాల్ని, ఆ తర్వాత ఎనలేని సంతోషాలను ఇచ్చింది. దేవుడు నా కుటుంబానికి మంచి బుద్ధిని, ఐక్యతనిచ్చాడు. నాకెంతకంటే ఏమీ వద్దు. ఆ వర్షాకాలం రాత్రి పడ్డ కష్టాలే వారిని ఉన్నత స్థితికి చేర్చాయి. అత్తాకోడలు, భార్యాభర్తలు అందరూ కలిసిమెలిసి కష్టపడితే ఎలాంటి సమస్యనైనా జయించొచ్చని నిరూపించింది ఈ కుటుంబం. ఆ కొత్త బంగ్లాలో సుఖ సంతోషాలతో తమ జీవనాన్ని కొనసాగించింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.